మిమ్మల్ని ఆహ్వానించి చైర్మన్ గారు కొద్దిగా వెనక ఓకే వివిధ సీజన్ తీసుకోండి ఇక్కడ దీని స్పెషాలిటీ 5 days అంటే వర్షాకాలం పంట కొద్దిగా మనం తీసుకొచ్చి వెరైటీస్ సార్ సందర్శన చేసిన తర్వాత మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు ఇది కనుక సక్సెస్ ఓన్లీ విశ్వవిద్యాలయం పరిశోధన ఆలోచన ప్రపంచాన పచ్చదనపు రంగులెంపు నిలయం ఆంధ్రనాట వెలసినట్టి అధునాతన మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సుమారుగా 6 క్లైమాటిక్ జోన్స్లో కూడా ఒక్కొక్క రోజు చొప్పున సంవత్సరానికి ఈ కిసాన్ మేళాలు 6 చోట్ల కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కిసాన్ మేళాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఏదైతే పరిశోధనలో భాగంగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి టెక్నాలజీని కానీ యంత్రాంగాలు కానీ మిగతా వివిధ రకమైనటువంటి విత్తనాలు కానీ లేదంటే మెన్యూస్ రకరకాల అన్నిటినీ A to Z వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళు చేసినటువంటి పరిశోధన మోడల్స్ అన్నిటిని కూడా ఈరోజు స్టాల్స్ ద్వారా కూడా మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేది రైతులకు నేరుగా అందించడమే ప్రభుత్వం అదేవిధంగా అధికారులు మాకున్నటువంటి పెద్ద లక్ష్యం. ఎందుకంటే పరిశోధనలో వచ్చేవన్నీ కూడా రైతులకి ఆ సమాచారం చేరవేసి వాళ్ళకి రైతుల్లో కూడా దాని మీద ఒక నమ్మకం కలిగించి దాని ముందు ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం సక్సెస్ఫుల్ మోడల్స్ చూపించి తద్వారా పక్క రైతులు కూడా అది అర్థం చేసుకునేటట్టు చేసి అప్పుడు విస్తృతంగా మనము ప్రతి ఒక్కళ్ళు సాచురేషన్ పద్ధతిలో తీసుకెళ్లే విధంగా చేయాలి. ఇప్పుడు చూసుకున్న డబ్బు కూడా ఆదా అవుతుంది. భారతదేశం పొరుగు దేశాల నుంచి మనము ధాన్యం కోసం మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 70 సంవత్సరాల తర్వాత కూడా సుమారు 40% భారతదేశం ప్రజలందరూ కూడా వ్యవసాయ రంగం మీద నమ్ముకొని ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగం స్థూల ఉత్పత్తిలో ఇంకా 15 నుంచి 18% దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే టెక్నాలజీని తీసుకొచ్చామో ఇంకా అది ప్రతి చివరి రైతు వరకు కూడా అందరూ దాన్ని వినియోగించుకోవడం వల్ల మనకి వ్యవసాయ రంగం నుంచి మనకి స్థూల ఉత్పత్తి అనేది పెరగట్లేదు. ఇంకా చెప్పాలంటే వ్యవసాయం రంగం నుంచి దాని అనుబంధ రంగాలైనటువంటి మనకి పాడి పరిశ్రమ నుంచే మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రైతులందరూ కూడా డైవర్సిఫికేషన్కి ఆలోచించండి. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ మీద పెద్ద ఎత్తున మన దేశం చూస్తుంది. ఈ ఏదైతే ఫర్టిలైజర్స్ వినియోగం కూడా తగ్గించండి. మనకి టెక్నాలజీని వాడుకోవాలి, కొత్త రకాలు అలవర్చుకోవాలి, డైవర్సిఫికేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఈరోజు నాకంటే చాలా పెద్దవాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళు ఇంకా టెక్నికల్గా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. చివరిగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ సిబ్బంది అందరికీ కూడా
స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇతరులందరికీ కూడా, అదేవిధంగా పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్కి అందరికి కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అన్ని వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా సార్ ఈ సందర్భంగా చిరు సన్మానాన్ని